విజయవాడలో మొగల్రాజపురంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కొండచర్యలు విరిగిపడి 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 6గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద మరొక 2 ఉన్నట్లుగా చెప్తున్నారు. వర్షంలో కూడా సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్లని ఖాళీ చేస్తున్నారు పోలీసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరిక చేశారు. మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఈ ఘటన జరిగింది. రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో విజయవాడలో జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ వాన కారణంగా మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపం దగ్గర కొండచర్యలు విరిగిపడ్డాయి. పలువురికి గాయాలయ్యాయి. కొండచర్యల ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు మనం చూస్తున్నాము. మరో 3 ఇళ్లైతే పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కొండచర్యల కింద ఇరుక్కున్న వ్యక్తిని రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. వాటి కిందే 2 చిక్కుకున్నారని మనం చెబుతూ ఉన్నాము. వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అధికారులు అక్కడికి చేరుకొని రెస్క్యూ చేస్తున్నారు. అతన్ని బయటికి తీసే ప్రయత్నం మనం చూస్తున్నాము. పూర్తిగా మట్టిలో ఇరుక్కుపోయిన దృశ్యం చూస్తున్నాము. అతన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అతన్ని బయటికి సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. విజయవాడ మొగల్రాజపురంలో ఎలాంటి పరిస్థితి ఉంది? కొండ చర్యలు విరిగిపడడంతో ఏ స్థాయిలో జనం అవస్థలు పడుతున్నారో చూస్తున్నాము. ఆ కొండ చర్యల కింద పడి ఒక మహిళ ఎలా నలిగిపోతుందో చూస్తున్నాము. రెస్క్యూ టీం చేరుకున్నారు. ఆ మహిళ చెయ్యి మాత్రమే మనకు కనిపిస్తోంది. ఆ మహిళ చేతికి గాజులు కనిపిస్తున్నాయి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కొండ చర్యలను అక్కడి నుంచి తొలగించేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తన పైన చాలా బండరాళ్లు పడ్డాయి. మొత్తం ఆ భవన శిథిలాలన్నీ కూడా తన పైన పడిపోయి చేయి మాత్రం తను కదిలిస్తోంది. సో తను ఇంకా ప్రాణాలతోనే ఉంది అని అర్థం. హుటాహుటిన సహాయక చర్యలైతే కొనసాగిస్తూ ఉన్నారు. 2 ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ లోపల. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. క్రాంతి, మనకు కనిపిస్తున్న విజువల్స్ లో అయితే నాకు 2 ఉన్నట్టుగా లోపల ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది. ఒక మగ వ్యక్తి మాత్రం పై వరకు వచ్చాడు. ఒక మహిళ చెయ్యి మాత్రమే బయటికి కనిపిస్తోంది. సో వాళ్ళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి? దాదాపు ఇప్పటి వరకు కొండ చర్యలు పడ్డటువంటి వ్యక్తుల్లో 6గురిని బయటకు తీసుకొచ్చారు. మరో 2 లోపల ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. అసలు ప్రజెంట్ మనం ఇక్కడ విజువల్స్ ను చూడొచ్చు. దాదాపు 2 ఇళ్ల మీద భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ కొండ చర్యల చూస్తేనే మనకు అర్థమవుతుంది. దాదాపు టన్నుల బరువు ఉన్నటువంటి కొండ చర్యలు ఇళ్లపైన పడ్డండి. దాదాపు ఆ కుటుంబాలు 4 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే లోపల ఇప్పటి వరకు ఎంతమంది ఇరుక్కున్నారు అనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. దాదాపు ఒక 6గురిని అయితే సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో ఒక 2 పరిస్థితి చాలా విషమంగా ఉంది. మిగతా లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ప్రాణాలతో బయటపడతారా లేదా అనే దానికి సంబంధించి అయితే ఇక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు. దాదాపు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. దాదాపు ఒక 6గురిని సేవ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు చూస్తే గనక కింద ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉందని చెప్పాలి. అసలు ఎవరున్నారు, ఎవరికి చెందిన వారు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ లేకుండా పోయింది. కొండ చర్యలు బయటికి తీయాలంటే ఇక్కడ ఒక జేసీబీ పెట్టి రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. కానీ ఆ కొండ చర్యలు పూర్తిగా బయటికి తీసి వాళ్ళని సేవ్ చేయాలంటే కనుక ఈ రకమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ అయితే సరిపోదు. కాస్త భారీ వాహనాలను ఇక్కడికి తీసుకొచ్చి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తేనే ఒకవేళ ఎవరైనా కింద ఇరుక్కుంటే కనుక వాళ్ళని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో దారుణమైనటువంటి పరిస్థితి చూడాల్సి వస్తుంది. దాదాపు విజయవాడలో వర్షాలు పడ్డ ప్రతిసారి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మనం కొండ చర్యలను చూడొచ్చు. దాదాపు పైనుంచి టన్నుల బరువు ఉన్నటువంటి కొండ చర్యలు 3-4 కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ కొండ చర్యల కింద 4 ఇళ్ళు, అటు 2 ఇటు 2, మొత్తం 4 ఇళ్ళు ఉండేవి. 4 ఇళ్ళు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. నామరూపాలు లేకుండా అయిపోయినటువంటి ఇళ్ళు. మొత్తం మధ్యతరగతి కుటుంబాలు ఈ కొండ చుట్టూరు కొండకు ఆనుకొని ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దాదాపు ఇక్కడ
తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు స్థానికులు. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో అందరూ నిద్రపోతూ ఉండడం, తెల్లవారుజామున కావడంతో వర్షం భారీగా ఉండడంతో ఎవరికాళ్ళు అందరూ ఇళ్లలోనే ఉన్నారు. అందరూ ఇంట్లో ఉన్న సమయంలో ఇక్కడ కొండ చర్యలు విరుగుపడ్డాయి. అది కూడా భారీ స్థాయిలో కొండ చర్యలు విరుగుపడడంతో అప్రమత్తం అవడానికి అవకాశం లేకుండా పోయిందనే చెప్పాలి. అయితే విరుగుపడ్డటువంటి కొండ చర్యలు ఆ 2 ఇళ్ల వరకే పరిమితం అవడంతో కొంతమేర లిమిటెడ్గానే ఇక్కడ మన పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నాము. ఎందుకంటే ఒకవేళ అది దాటి ముందుకు వస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇళ్ల మీద కొండ చర్యలు పడితే కనుక ఈ ఇళ్లలో కూడా ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఈ కొండ చర్యల బారిన పడి ప్రమాదానికి గురయ్యేవారు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితి మొత్తాన్ని పర్యవేక్షించారు. మొత్తం ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి కొండ చర్యలు మొత్తం ప్రదేశాల్లో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా 15 మీటర్ల వరకు కూడా ఇళ్లన్నీ ఖాళీ చేయాలని చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కనుక జరిగేటటువంటి ప్రమాదంలో దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులకు అందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే విజయవాడలో అటువైపుగా చూసుకుంటే కనుక కొండ చర్యలు విరిగి పడకుండా కట్టినటువంటి రిటర్నింగ్ వాల్ కూడా విరిగి పడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొండ చర్యల తీవ్రత విరుగుపడేటటువంటి తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక అక్కడ రిటర్నింగ్ వాల్ ఉన్నా ఏమి ఉన్నా ప్రకృతి విపత్తును ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా అది పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తుంది. కాబట్టి పబ్లిక్కి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రతి ఏడాది వర్షం వచ్చిందంటే చాలు విజయవాడలో 80% ఇళ్ల పైన కొండ చర్యలు విరిగిపడేటటువంటి ప్రమాదం ఉంది. అయితే ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడే అధికారులు అప్రమత్తం అవుతారు తప్ప దానికి ముందు కానీ వెనక కానీ ఎవరు కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల్లో కూడా ఈ ఇళ్లకు సంబంధించి రిటర్నింగ్ వాళ్ళని పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలు కాకుండా పర్మనెంట్ ఇల్లు ఇస్తామని ఒక హామీ అయితే ఇస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. దాంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అందరూ కూడా ఇక్కడే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. సో దాంతో ప్రతి ఏడాది కూడా వర్షాలు వచ్చాయంటే చాలు ఇక్కడ అదే స్థాయిలో పరిణామాలు దారుణాలు జరుగుతూ ఉంటాయి. మరోపక్క ఇంద్రకీలాద్రి పక్క కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దాదాపు ఇవాళ రేపు ఎల్లుండి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి కూడా ఎల్లో అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఈ ఎల్లో అలర్ట్తో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయి. కాబట్టి అధికారులు పై స్థాయిలో మంత్రులతో సహా అందరూ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తూ ఉంది. రైట్ క్రాంతి, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం.